2.5 కోట్లు చెల్లించండి లేకపోతే 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించండి అంటూ రజనీకాంత్ సినిమా యొక్క నిర్మాతలకి హైకోర్టు ఆదేశాలు పంపింది. అసలు ఏం జరిగింది, ఎందుకోసం ఈ 2.5 కోట్లు కట్టాలి, లేకపోతే 6 నెలల పాటు జైలు శిక్ష ఎందుకు అంటూ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే 2014లో వచ్చినటువంటి 3D మోషన్ పిక్చర్ మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, విక్రమసింహ తెలుగులో. మరి ఈ సినిమాని ఆయన కూతురు సౌందర్య గారు నిర్మించారన్నమాట. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది నిర్మాత మురళీమోహన్ గారు ఒక యాడ్ సంస్థ నుంచి డబ్బులు రుణంగా తీసుకున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా కొద్ది రోజుల ముందు ఒక 5 కోట్ల పాటు చెక్ని అందించారు వాళ్ళకి. సో మరి అప్పుడు ఏమైంది, ఆ ఒక చెక్ అనేది బౌన్స్ అయింది. సో ఆ బౌన్స్ అయిన తర్వాత ఈ యొక్క విషయాన్ని కోర్టు వరకు తీసుకెళ్లారు. అప్పట్లోనే 6 నెలల పాటు జైలు శిక్ష కూడా విధించారు. కాకపోతే దాన్ని ఇప్పటి వరకు తీసుకొచ్చారు అండ్ మద్రాస్ హైకోర్టుకి ఆయన వెళ్ళడం జరిగింది మురళీమోహన్ గారు. అండ్ ఇప్పుడు దాని గురించి విచారణ చేపట్టినటువంటి ఆ ఒక హైకోర్టు ఈ యొక్క ఆదేశాలు జారీ చేసింది. మీకు 4 వారాల పాటు సమయం ఇస్తున్నాము, ఈ 4 వారాల లోపు కూడా మీరు ఈ 2.5 కోట్లు అనేది వాళ్ళకి చెల్లించాలి యాడ్ సంస్థకి, లేకపోతే 6 నెలల పాటు జైలు శిక్ష అయినా కూడా అనుభవించాలి అనే విధంగా ఆదేశాలు జారీ చేసింది. మరి రజనీకాంత్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, ఆయనకున్నటువంటి క్రేజ్ గురించి, ఆయన పాపులారిటీ గురించి, ఫ్యాన్ బేస్ గురించి మనము సపరేట్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఇటు తమిళ్, కన్నడ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా, ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచం దేశాల్లో కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది రజనీకాంత్ గారికి ఉంది. ఆయన సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా మినిమం 400 నుంచి 500 కోట్ల బడ్జెట్ అనేది అంటే వెనక్కి వస్తుందన్నమాట, గ్రాస్ అనేది. అంటే ఆ రేంజ్లో పబ్లిసిటీ కావచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, రజనీకాంత్ గారికి చాలా గొప్పగా ఉందన్నమాట. సో అలాంటి వ్యక్తి చేసినటువంటి సినిమాకి నిర్మాతకి ఇలాంటి పరిస్థితి వచ్చిందా అంటే, మరి చెక్ బౌన్స్ అవడం అనేది ఆయన ప్రాబ్లం కాదు, కాకపోతే అయ్యిందని చెప్పిన వెంటనే రియాక్ట్ అయ్యి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదేమో ఈ ప్రాబ్లం అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటించాలి. కాబట్టి మరి 4 వారాల సమయం లోపు ఈ 2.5 కోట్లు చెల్లిస్తారా, లేకపోతే లేదు చెల్లించకుండా 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవిస్తారంటే ఆల్మోస్ట్ అందరూ కూడా డబ్బులే చెల్లిస్తామని చెప్పేసి దాన్ని ప్రిఫర్ చేస్తారు. మరి మురళీమోహన్ గారు ఏ దారి ఎంచుకుంటారు ఏంటనేది మరి చూడాలి.